ఈ వీడియోలో మనం సహారా డెజర్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సహారా డెజర్ట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎండలు, ఎడారులు, ఇసుక మైదానాలు. కానీ ఒకప్పుడు అక్కడ ఎంతో పచ్చదనంతో నిండి ఉండేదని, ఎన్నో జీవరాశులు నివసించేవని మీకు తెలుసా? దాదాపుగా 6 నుంచి 7 వేల సంవత్సరాల క్రితం సహారా అన్నది ఎడారి ప్రాంతం కాదని, అక్కడ ఎన్నో పచ్చని చెట్లు, గడ్డి మైదానాలు, నదులు పారుతూ ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ని శాస్త్రవేత్తలు ఆఫ్రికన్ హ్యూమిడ్ పీరియడ్ అని పిలుస్తారు. అలా పచ్చగా ఉండే సహారా ప్రాంతం ఆక్సిస్టిల్ మారడం వల్ల, ప్రకృతిలోని మార్పుల వల్ల సూర్యుని కిరణాలు బలంగా పడడం ప్రారంభమై వర్షాలు తగ్గి, చెట్లు, గడ్డి మైదానాలు, అడవులు ఎండిపోయి క్రమంగా సహారా ప్రాంతం ఎడారిగా మారిపోయింది. శాస్త్రవేత్తలు సహారా ఎడారిలోని ఒక ప్రాంతంలో 300కు పైగా పూర్వకాల జలాశయాలు ఉన్నాయని కనుగొన్నారు. మరియు శిలా చిత్రాల్లో జంతువులు, నదులు, జలచరాలు ఉండే చిత్రాలను కనుగొన్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మరో 10 నుంచి 15 వేల సంవత్సరాల తర్వాత సహారా ఎడారి మళ్ళీ పచ్చదనంతో నిండిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.